ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఐ విష్ యూ హ్యాపీ రిజరక్షన్ డే. క్రైస్తవులుగా మనందరి జీవితంలో దేవుని యొక్క పునరుత్థానం అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుని ఉందండి. ఈరోజు యేసయ్యలో ఉన్నటువంటి పునరుత్థాన శక్తిని బట్టి మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుడి మాటలు వింటున్నాము. ఒకవేళ ఈ పునరుత్థానము లేకపోతే మనము క్రైస్తవులుగా అవ్వాల్సిన అవసరమే లేదండి. ఈ పునరుద్ధానాన్ని బట్టేనండి మనందరం కూడా యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరించాము. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేవుళ్ళలో కానీ ఎవరిలో కానీ పునరుద్ధాన శక్తి లేదండి. ఎవరు కూడా మరణం గెలిచి లేచినటువంటి వారు ఎవ్వరు లేరు. మరణాన్ని గెలిచి లేచారు అంటే అది యేసయ్య మాత్రమే. ఆయన సమాధి ఇంకా తెరవబడి ఉంది, అది యెరూషలేంలోనే ఉంది. కాబట్టి యేసయ్య పునరుద్ధానం అనేది మనందరి జీవితంలో చాలా ప్రాధాన్యమైనది. అందుని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం, గణపరచవలసిన వారుగా ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ పునరుద్ధాన శక్తిని బట్టి వందనాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడవు. అందుని బట్టి మేమందరం నేను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. నీ విలువైన మాటలతో మా అందరినీ దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మాథ్యూస్ చాప్టర్ 28 verse 6. He is not here, for he is risen, as he said. ఎంత అద్భుతకరమైన వాగ్దానం అండి. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మృతుడైన దేవుడు కాదండి. ఆయన సజీవుడు కనుకనే మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. ఆయన సజీవుడు కనుకనే ఆయన మనం స్తుతిస్తున్నాము. ఆయన సజీవుడు కనుకనే మనం క్రైస్తవులుగా మార్చబడ్డాము. ఎందుకంటే మనం చదువుతున్న లేఖన భాగాల్లో చూస్తున్నాం కదా, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఆయన సమాధిలో లేడు. తను చెప్పినట్లుగానే ఆయన లేచినాడు. హీస్ నాట్ హియర్, ఫర్ హీస్ రీజన్. ఈరోజు ఆయన మరణంలో మన మరణం, ఆయన భూస్థాపనలో మన భూస్థాపం, ఆయన పునరుద్ధానంలో మన పునరుద్ధానం కూడా ఐక్యపరచబడిందండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎంత అద్భుతకరమైన మాట అండి. మరి నేను పునరుద్ధానము జీవమును నేనే అని దేవుడు చెప్పున్నాడు ఆల్రెడీ. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినను బ్రతికి ఉన్నవారుగా దేవుడు చెప్తున్నాడండి. ఈ లోకపు మరణం తాత్కాలికమైందండి. క్రైస్తవులుగా మరణం అనేది తాత్కాలికంగా ఉంటుంది. కేవలం ఈ లోకంలో మనం శరీరాన్ని విడుస్తాం, కానీ మన ఆత్మ దేవుడితో యుగ యుగాలు జీవిస్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, నేను పునరుద్ధానమును జీవం, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎందుకంటే ఈ లోకపరంగా మనం చనిపోయినప్పటికీ కూడా మరి దైవికంగా ఆత్మపూర్ణులుగా తిరిగి దేవుడి రాజ్యంలో మనము సజీవులుగా ఉంటాము. క్రైస్తవులమైనటువంటి మన నిరీక్షణ ఇదేనండి. మనము చనిపోయినా కూడా తిరిగి పరలోక రాజ్యములో దేవుడితో పాటు యుగ యుగములు సజీవులుగా జీవిస్తాము. కారణం ఏంటంటే మన పాపముల కోసం యేసయ్య మరణించాడు. ఆయన మరణాన్ని పొంది మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా పరలోక రాజ్యానికి మనం వారసులయ్యాము. యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేకపోతే మన పాపములు మనలోనే ఉంటాయండి. మనకి విడుదల లేదు, మనకి పరలోక రాజ్యము లేదు. సరే, దేవుడు వాక్యంలో నుంచి చూద్దాం ఈ మాటని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చూద్దాము. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం ఇచ్చి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. మరి యేసయ్య మృతులలో నుంచి లేపబడకపోతే, మరణాన్ని కానీ గెలిచి లేపకపోతే ఈరోజు క్రైస్తవులుగా మనము ఈ నిరీక్షణ కలిగి ఉండడము, మరి దేవుని విధంగా ఆరాధించడము ఇదంతా కూడా వ్యర్థమే. యేసయ్యలో ఉన్నటువంటి పునరుద్ధాన శక్తిని బట్టి, మరి యేసయ్యలో ఉన్నటువంటి మరణాన్ని జయించడాన్ని బట్టేనండి ఈరోజు మనం అందరం కూడా దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించాం. మన పాపముల నుంచి మనకు విడుదల కలిగి ఉన్నది. ఇక్కడ 17వ వచనంలో బహు స్పష్టంగా రాయబడింది కదా, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు.
కాబట్టి ఈరోజు మనం ఎంతో సంతోషించవలసిన దినము, ఎంతో ఆనందించవలసిన దినం. ఎందుకంటే మన దేవుడు మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మన పాపముల నుంచి మనకు విడుదల వచ్చింది. మన విశ్వాసం వ్యర్థముగా పోలేదు. మనము దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యానికి వారసులమై ఉన్నాము. సరే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మరి విశ్రాంతి దినం గడిచిపోయింది. ఆదివారం తెల్లవారుచుండగానే మరి స్త్రీలు మగ్దలేని మరియయు వేరొక మరియ కూడా ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు సమాధి దగ్గరకు వచ్చారు. మరి యేసయ్య యొక్క పునరుద్ధానమును గురించి మొట్టమొదటిగా ప్రకటించిన వారిలో స్త్రీలే ఉన్నారండి. మగ్దలేని మరియ మరి యేసయ్య సమాధి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో చూద్దాము. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచినాడు. రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. మరి సమాధి దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీలు కలవరపడిపోతున్నారు. సమాధి తెరవబడి ఉంది, ఎందుకంటే అది రోమన్ చక్రవర్తుల చేత ముద్రించబడింది. మరి ఎంతో దాని చుట్టూ కావలి కాస్తూ ఉన్నారు. మరి సమాధి అయితే తెరవబడింది, మా యేసయ్య మరి శవం అయితే ఇక్కడ లేదే అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. అప్పుడు దేవుని దూత వాళ్ళకి ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన మృత్యువును గెలిచి లేచినటువంటి దేవుడు. వెళ్ళి మరి ఆయన శిష్యులకు తెలియచేయండి. అప్పుడు ఆ స్త్రీలు వెళ్ళి యేసయ్య సమాధిలో లేడు, ఆయన తిరిగి మరణాన్ని గెలిచి లేచాడన్న విషయాన్ని ఆయన శిష్యులకు చెప్తారు. ఈ యొక్క గొప్ప శుభవర్తమానం అక్కడున్న ప్రాంతాలంతా కూడా తెలిసిపోతుందండి. యేసయ్య మరణాన్ని గెలిచి లేచాడని. ఈరోజు యేసయ్య మరణాన్ని గెలిచి లేచినటువంటి దేవుడని, సజీవుడని నువ్వు నేను కూడా సువార్తను ప్రకటించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే మన దేవుడు సమాధిలో లేడండి, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తివంతుడు కనుకనే ఈరోజు మనం జీవించబడి ఉన్నాము. ఆ జీవం మనలో ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇకనైనా ఈ రోజు నుంచైనా మన జీవితంలో ఒక్కరికైనా సువార్త చెప్పాలన్న ఆశ, ఒక్కరికైనా దేవుని ప్రేమను ప్రకటించాలన్నటువంటి తాపత్రయం మనకు కలిగి ఉండాలండి. ఎన్నో మరి రిజరక్షన్ డేస్లు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే మనం ఇంకా యేసయ్య సిలువ సువార్తని, ఆయన ప్రేమను ప్రకటించకపోతే మన జీవితంలో మనం ఏమాత్రము ప్రయోజకులుగా ఉండలేము. ఏ విధంగా ఈ స్త్రీలు వెళ్ళి అనేకులకి సువార్త ప్రకటించారో మనం కూడా అనేక మందికి ప్రకటించవలసిన భారం ఉంది, మన మీద బాధ్యత ఉంది. కాబట్టి మన దేవుడు సమాధిని గెలిచి లేచిన దేవుడు, మృత్యువును గెలిచి లేచినటువంటి దేవుడు అండి. ఎంతో సంతోషించవలసిన దినం, ఎంతో ఉత్సాహించవలసిన దినం. కాబట్టి ఈ సిలువ సువార్తని ఒక్కరికి కూడా మనం అందించాలి, ప్రకటించాలి. యేసయ్య సమాధిలో నుంచి తిరిగి లేస్తారన్న సత్యం అందరికీ తెలుసు. కాబట్టి రోమా గవర్నమెంట్ చేత పర్మిషన్ తీసుకున్నారు. మరి యూదా ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా సమాధిని ఎంతో సీల్ చేసేసారు. దాని చుట్టూ కూడా ఎంతో భటువులు కాపలాగాస్తున్నారు. ఆయన ఎవరు కూడా ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. ఎందుకంటే యేసయ్య జీవితంలో ప్రతి ఒక్కటి, ఆయన పుట్టుక నుంచి, ఆయన మరణం నుంచి, ఆయన పునరుద్ధానం వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రవచనాత్మకంగా నెరవేర్చబడిందండి. యేసయ్య ఏదో ఇన్సిడెంటల్గా భూమి మీదకి రాలేదు, కానీ దేవుని యొక్క గొప్ప ప్రణాళికలతో ఈ లోకానికి వచ్చాడు. ఆ గొప్ప ప్రణాళిక నెరవేర్చాడు. అలాగే మనందరికీ ఈరోజు జీవాన్ని కలుగజేశాడు. ఆయన పునరుద్ధానంలో భాగంగా మనల్ని కూడా మరి ఆయన ముద్రించి ఉన్నాడు. కనుక మనం కూడా ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో ఎత్తబడేవారుగా ఉండడానికి మనల్ని దేవుడు సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. మరి యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడని ఎదుర్కోవడంలో సిద్ధంగా ఉన్నావా? ఈ పునరుద్ధానంలో నేను కూడా పాలుభాగస్తులు కావాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి మాతో మాట్లాడిన ప్రతి మాచకుడికి వందనాలు అయ్యా. మీరు లేచి ఉన్నాడు, మీరు పునరుద్ధాన శక్తివంతులైనారు అయ్యా. మీ మరణంలో మా మరణము, నీ భూస్థాపనలో మా భూస్థాపన, నీ పునరుద్ధానంలో మా పునరుద్ధానాన్ని ఐక్యపరచండి. ఈరోజు అందరం కూడా ఈ పునరుద్ధాన శక్తిని పొందుకొని మేము కూడా ఆ స్త్రీల వల్ల ప్రకటించడం ఆశపడుతుండగా నీ సువార్తను మా అందరికీ ఆ కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.